నమస్తే అండి, వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు పన్నీర్ బుర్జీ కాస్త ఫ్రై లాగా పొడి పొడిగా చేసుకోవచ్చు. కాస్త టమోటా యాడ్ చేసి కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు ఫ్రై ఐటెం చేస్తున్నానండి, పన్నీర్ బుర్జీ ఫ్రై. ఇది కావాల్సినవి సేమ్ మనం పటోలీకి ఎలా చేసుకుంటామో అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ మన కారానికి సరిపడా తురుము. ప్యాన్లో 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, మన కారానికి సరిపడా దీంట్లో కారం యాడ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిరపకాయ కారం మాత్రమే. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, చిన్న 2 ఎండుమిరపకాయ, చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం తురుము. మనం పన్నీర్ ఎంతైతే తీసుకుంటున్నామో దానికి హాఫ్ ఉల్లితరుగు, సన్నగా తరిగిన ఉల్లితరుగు. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా వేగాలి. బాగా వేగే వరకు వేయించుకుని రుచికి సరిపడా ఉప్పు 1/2 స్పూన్ సరిపోతుందండి. పన్నీర్ కూడా ఉప్పు ఎక్కువ ఉంటుంది కదా, ఉప్పు ఎక్కువ పట్టదు. చూసారా, ఆయిల్ రిలీజ్ అవుతుంది. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదండి, ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకోవద్దు. సన్నగా తురుముకున్న పన్నీర్ కూడా వేసేసుకోండి. మీకు ఇది బాగా కాస్త గ్రేవీగా కావాలి అనుకునే వాళ్ళు ఈ ఉల్లితరుగు తర్వాత 2 టమాటాలు యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇది ఫ్రై ఐటెం లాగా పిల్లలకి ఫ్రైడ్ రైస్ లాగా దీంట్లో రైస్ కలిపి ఇచ్చేద్దాం అనుకుంటే ఇలా ఫ్రై ఐటెంలో చేసుకోవచ్చు. రైస్లోకి ఫ్రై ఐటెం బాగుంటుందండి. చపాతీకి వాటికి పన్నీర్ యాడ్ చేయకముందు 2 టమాటాలు యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పన్నీర్ వేగిన తర్వాత ఒక పెద్ద స్పూన్ కార్న్ఫ్లోర్ కానీ వరిపిండి కానీ ఇలా పన్నీర్పై జల్లుకుని 1 నిమిషం కదపకుండా అలా ఉంచేస్తే పన్నీర్ గట్టిపడుతుంది అనమాట. గట్టిపడి ఫ్రై లాగా కరకరలాడుతూ వస్తుంది. అంటే మరీ కరకరలాడుతూ కాదు, మెత్తగా కాకుండా కాస్త గట్టిగానే వస్తుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా పైన కాస్త వరిపిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ జల్లి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా వచ్చే పన్నీర్ బుర్జీ ఫ్రై రెడీ అయిపోయింది. రైస్తో కానీ, రోటీస్తో కానీ, దోశతో కానీ చాలా చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు మీకు పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా బెస్ట్ అండ్ హెల్దీ రెసిపీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. బాగా చిన్నపిల్లలైతే పచ్చిమిరపకాయల ప్లేస్ చిల్లీ ఫ్లేక్స్ వాడుకోవచ్చు. నచ్చిందండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.